హలో అండి, అందరికీ వెల్కమ్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా సూపర్ యమ్మీగా ఉండే చింతపండు చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. అందుకోసం కావాల్సిన పదార్థాలు: చింతపండు కొంచెం, అలాగే పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 7 లేదా 8 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, చిన్న సైజు 4 ఉల్లిగడ్డలు, సరిపడినంత ఆయిల్, అలాగే మన టేస్ట్కి తగినంత ఉప్పును కూడా తీసుకుందాం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి మనం తీసి పెట్టుకున్న చింతపండుని తీసుకొని కొంచెం నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా కడుక్కున్న చింతపండులోకి కొంచెం నీళ్ళని పోసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఎండుమిరపకాయలను వేయించుకోవాలండి. ఈ చట్నీలోకి టేస్ట్ అంతా కూడా ఎండుమిరపకాయలు వేయించడంలోనే వస్తుందండి. ఈ విధంగా వేగితే చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారా, ఈ విధంగా వేగిన ఎండుమిరపకాయలను మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిగడ్డలలో మూడు ఉల్లిగడ్డలను కట్ చేసుకుని వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్రను కూడా తీసుకోవాలి. అలాగే మనం తీసి పెట్టుకున్న కొత్తిమీరను శుభ్రంగా కడిగి కట్ చేసి దాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకుని మన టేస్ట్కి తగినంత ఉప్పును కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుందాం. మనం మిక్సీ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఉల్లిగడ్డలను కట్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా స్టవ్ మీద పెనం పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అలాగే పల్లీలు 2 కలిపే వేయాలండి. పల్లీలను లేట్గా వేయడం వల్ల పల్లీలు మెత్తబడతాయి, తినేటప్పుడు అంత టేస్ట్ ఉండవు. తర్వాత ఆవాలు వేగిన తర్వాత అందులోకి కరివేపాకు అలాగే ఉల్లిగడ్డలను కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేగితే చాలండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చూసారా, చట్నీలో ఆయిల్ పైకి తేలినట్టు కనిపిస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో చట్నీ ఇలా బాగా ఉడకాలండి. చూసారా, ఈ విధంగా చట్నీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ చింతపండు చట్నీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.